Good evening, friends. I am Dr. D.V. Ramanamurthy, PhD in Management, former Professor of Management and Dean, presently Founder Director, Attitude Positive, Behavior Management Training Solutions, Hyderabad. Welcome to a very interesting video discussion today with Jardhulandar Kosam, Campus to Corporate. మీరు క్యాంపస్లో చాలా కలలు కంటారు, స్వేచ్ఛగా కోర్సులు కంప్లీట్ చేసుకుంటారు, మంచి మంచి స్నేహితులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. ఇప్పుడు మీ జర్నీ క్యాంపస్ నుంచి కార్పొరేట్కి వస్తుంది, ఉద్యోగార్థులై వస్తున్నప్పుడు మీ ట్రాన్స్ఫర్మేషన్ని పూర్తిగా మీరు ప్లాన్ చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే కార్పొరేట్లో ఒత్తిడి ఉంటుంది, బాధ్యత ఉంటుంది, పోటీ వ్యవస్థ ఉంటుంది. సో మీకు కావాల్సినవి ఏంటంటే స్కిల్స్ కావాలి, నైపుణ్యాలు కావాలి, యాటిట్యూడ్, మీకు మంచి దృక్పథం ఉండాలి, డిసిప్లిన్, క్రమశిక్షణ ఉండాలి, గ్రోత్, అభివృద్ధి చెందేటటువంటి మనస్తత్వం ఉండాలి, గ్రోత్ మైండ్ సెట్ అంటాం. తర్వాత సక్సెస్, విజయమే ధ్యేయంగా పనిచేయాలి. విద్యార్థులారా, అందుకు మీరు నిజంగా సిద్ధంగా ఉన్నారా? ఉంటే రండి ఆలోచిద్దాం. 3 to 4 years of college, one interview, one job, one new world. మీకు తెలిసిన విషయమే, డిగ్రీస్ గెట్ యూ ఇన్ అండ్ క్యారెక్టర్ కీప్స్ యూ దేర్. ఎక్కడ? కార్పొరేట్ ల్యాడర్లో. సో ఫ్రెండ్స్, ఎవ్రీ స్టూడెంట్ మస్ట్ వాచ్ దిస్. లెట్స్ గెట్ ఇన్ టు ద డిస్కషన్. క్యాంపస్లో హీరో, కార్పొరేట్లో జీరో. నెగిటివ్గా ఫీల్ అవ్వకండి. చాలామంది స్టూడెంట్స్ క్యాంపస్లో చాలా బ్రిలియంట్గా ఉండి కూడా కార్పొరేట్ లైఫ్లో చాలామంది స్ట్రగుల్ అవుతున్నారు. అవి కొన్ని స్టడీస్ తెలియజేస్తున్నాయి. కాలేజీలో మనకి సబ్జెక్ట్స్ చాలా నేర్చుకుంటాం, కాలేజీ మనకి సబ్జెక్ట్స్ నేర్పుతుంది. కార్పొరేట్ వరల్డ్ మన వ్యక్తిత్వాన్ని పరీక్షిస్తుంది. దానికి సిద్ధంగా లేకపోతే కొంచెం కష్టం. సో మీరేం చేయవలసి వస్తుంది క్యాంపస్ నుంచి కార్పొరేట్కి జర్నీ చేసేటప్పుడు? క్యాంపస్లో మీకు ఫ్రెండ్స్ ఉంటారు, ఫన్, అంటే చక్కగా మీ క్యాంపస్ లైఫ్ని ఆనందిస్తూ ఉంటారు, ఫ్రీడమ్ ఉంటుంది, స్వేచ్ఛ ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఇది మీ కంఫర్ట్ జోన్. కానీ ఇప్పుడు ఉద్యోగార్థులు ఈ కార్పొరేట్ లైఫ్లోకి అడుగుతున్నప్పుడు కార్పొరేట్ అంతా కూడా పెర్ఫార్మెన్స్ జోన్. మీరు కంఫర్ట్ జోన్ నుంచి పెర్ఫార్మెన్స్ జోన్కి ప్రయాణిస్తున్నారు. విద్యార్థులారా, మిత్రులారా, గమనించండి. కార్పొరేట్ లైఫ్లో డెడ్ లైన్స్ ఉంటాయి. అంటే కొన్ని పరిమితుల మేరకి మీకు డెడ్ లైన్స్ మీద పనిచేయాల్సి వస్తుంది. చాలా మీటింగ్స్ ఉంటాయి, రైట్? సలహా సంప్రదింపులతో కూడినటువంటి మీటింగ్స్ ఉంటాయి. అలాగే టార్గెట్స్ ఉంటాయి. మీరు ఏమి అచీవ్ చేయాలి, ఎంత లోపున అచీవ్ చేయాలి అనేటువంటి టార్గెట్స్ ఉంటాయి. అలాగే ప్రెషర్స్ ఉంటాయి, కొన్ని ఒత్తిడులు ఉంటాయి. బికాజ్ పని ధోరణి ఇవాళ రోజుల్లో కొంచెం ఒత్తిడితో కూడుకుని ఉంటుంది. ఇది మీరు గమనించాలి. ఎందుకంటే మీరు ఇప్పుడు ట్రావెల్ చేయబోతున్నారు కంఫర్ట్ జోన్ నుంచి పెర్ఫార్మెన్స్ జోన్కి. అలాగే ఇప్పుడు ఇంకొక విషయం గురించి మనం మాట్లాడినప్పుడు, డిగ్రీ ఈజ్ నాట్ ఈక్వల్ టు సక్సెస్. మళ్ళీ వేరే విధంగా మీరు భావించొద్దు. అడాప్టబిలిటీ ఈజ్ ఈక్వల్ టు సక్సెస్. అంటే ఏంటంటే డిగ్రీ ఒక ఎంట్రీ పాస్ మాత్రమే. మీ కార్పొరేట్ ఉద్యోగానికి అప్లై చేసుకోవడానికి, ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వడానికి మాత్రమే పనికి వస్తుంది మన డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్. కెరీర్లో ఎదగడానికి చాలా కావాలి. అడాప్టబిలిటీ అంటే ఏంటంటే ఆ వ్యవస్థలో ఒదిగిపోవడం అన్నమాట. ఎలాంటి వ్యవస్థ అయినా, ఎలాంటి సంస్థ అయినా దాన్ని మన సంస్థగా భావించి ఒదిగి ఉండాలన్నమాట. ఒదిగిపోవాలి, అందులో అడ్జస్ట్ అవ్వాలి. అలాగే యాటిట్యూడ్, మంచి పాజిటివ్ సానుకూల దృక్పథాలు ఉండాలి. అలాగే కమ్యూనికేషన్, మీ భావ ప్రసారణ సరళి, చాతుర్యం లేకపోతే మీరు కార్పొరేట్ లైఫ్కి కొంచెం గందరగోళ పరిస్థితి ఉండొచ్చు. కమ్యూనికేషన్ ఈజ్ ద సూపర్ పవర్. ఇందాక మనం చెప్పినట్టుగానే మీ భావ ప్రసారణ చాతుర్యం,
ఆ నైపుణ్యం అదే పెద్ద సూపర్ పవర్ మీకు. అందుకనే యూ నీడ్ టు స్పీక్ ఇట్, యూ నీడ్ టు సెల్ ఇట్ అండ్ యూ నీడ్ టు గ్రో ఇట్. మీకు చాలా నాలెడ్జ్ ఉండొచ్చు, కానీ దాన్ని కాన్ఫిడెన్స్తో చెప్పలేకపోతే సో ప్రపంచం మీ టాలెంట్ని ఎలా గుర్తిస్తుంది? గుర్తించలేదు. అందుకని మీరు సర్వసాధారణంగా ఈ కమ్యూనికేషన్స్ అన్నప్పుడు, భావ ప్రసారణం అన్నప్పుడు మీరు మెయిల్స్ ద్వారా మీ నైపుణ్యాలని తెలియచేయాల్సి వస్తుంది. అలాగే ప్రజెంటేషన్స్ ద్వారా మీటింగ్స్లో కానీ లేదంటే వేరే క్లయింట్కి ప్రజెంట్ చేస్తున్నప్పుడు కానీ ఇవ్వాల్సి వస్తుంది. అలాగే స్పోకెన్ వర్డ్ చాలా ఇంపార్టెంట్. మీ భాష, మీ మాట్లాడడం, వాయిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మాట తీరు సరిగ్గా ఉంటేనే మీ కమ్యూనికేషన్ సరిగ్గా ఉన్నట్లెక్క. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ 90% ఆఫ్ కార్పొరేట్ కమ్యూనికేషన్స్ వెర్బల్ మోడ్లో ఉంటాయి. కాబట్టి స్పోకెన్ వర్డ్ చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే టైం రెస్పెక్ట్ ఈజ్ ఈక్వల్ టు సెల్ఫ్ రెస్పెక్ట్. మిమ్మల్ని మీరు గౌరవించుకోవాలి అనుకుంటే మీరు తప్పనిసరిగా మీ టైంని గౌరవించాలి. ఏదైనా మీటింగ్ కానీ కార్పొరేట్ దీంటికి కానీ లేట్గా రావడం, డెడ్లైన్స్ మిస్ అయిపోవటం, అంటే సమయానికి ఆ వర్క్ కంప్లీట్ చేయలేకపోవటం, ఇవన్నీ ఏంటంటే మీ నమ్మకాన్ని మొత్తం డిస్ట్రాయ్ చేసేస్తాయి. ఇంకా మిమ్మల్ని ఎవరు నమ్మరు. సో ప్రొఫెషనలిజం స్టార్ట్స్ విత్ పంక్చువాలిటీ. నియమబద్ధమైనటువంటి టైము గౌరవించాలి మనం. అలాంటి ప్రణాళికలు వేసుకోవాల్సి వస్తుంది. సో అదే ప్రొఫెషనలిజం అంటే, వృత్తి నైపుణ్యం అంటే అదే. టైంని గౌరవించండి దయచేసి. అలాగే ఇండివిజువల్ టాలెంట్ ఇంప్రెసెస్, టీమ్ వర్క్ బిల్డ్స్ కెరీర్స్. మీలో ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్, ఎక్స్పర్టైజ్ అంతా కూడా ఇట్ ఇంప్రెసెస్ అదర్స్. అందరూ ఆకర్షితులు అవుతారు. కానీ కానీ టీమ్ వర్క్ బిల్డ్స్ కెరీర్స్. మీరు కెరీర్స్లో గ్రో అవ్వాలంటే, కార్పొరేట్ వరల్డ్లో కెరీర్స్లో గ్రో అవ్వాలంటే మీరు నలుగురితో కలిసి పనిచేయవలసిన ధోరణి ఉంటుంది. కాబట్టి ఈ నైపుణ్యాలు చాలా ఇంపార్టెంట్. అంటే కొలాబరేట్ చేయాలి, అందరితో కలిసికట్టుగా పనిచేసేటటువంటి ధోరణి ప్రదర్శించాలి. హ్యాండిల్ కాన్ఫ్లిక్ట్స్. ఘర్షణ ఉన్నప్పుడు, చిన్న చిన్న ఘర్షణ ఉన్నప్పుడు వాటిని సక్రమంగా సానుకూలంగా పరిష్కరించే ధోరణి మీరు అలవాటు చేసుకోవాలి. అలాగే షో రెస్పెక్ట్, అంటే ఇతరులు కాలీగ్స్తో కానీ, బాసెస్తో కానీ, పీర్స్తో కానీ మంచి గౌరవ మర్యాదలు ప్రదర్శించాలి. ఇంకొక విషయం ఏంటంటే ఐక్యూ గెట్స్ యూ హైర్డ్, ఈక్యూ గెట్స్ యూ ప్రమోటెడ్. ఐక్యూ అంటే మనందరికీ తెలిసిందే, ఇంటెలిజెన్స్ కోఎఫిషియంట్. ఇంటెలిజెన్స్ కోఎఫిషియంట్లో మీ మార్కులు, మీ డిగ్రీలు, మీ సర్టిఫికేషన్స్ ఇవన్నీ దేనికి పనిచేస్తాయంటే మిమ్మల్ని ఆ కంపెనీ హైర్ చేసుకోవడానికి పనిచేస్తుంది. కానీ సంస్థలో ప్రవేశించిన తర్వాత, కార్పొరేట్లో ప్రవేశించిన తర్వాత మీకు ఈక్యూ చాలా అవసరం. ఇమోషనల్ కోషెంట్ అనమాట. అంటే నలుగురితో కలిసి పనిచేసేటువంటి ధోరణి, అది చాలా చాలా ఇంపార్టెంట్. భావోద్వేగాన్ని నియంత్రించుకునేటటువంటి సరళి, అవన్నీ చాలా ఇంపార్టెంట్. అందుకనే మనం చెప్తాం ఐక్యూ గెట్స్ యూ ఇన్ అండ్ ఈక్యూ టేక్స్ యూ టు ద టాప్. ప్రమోషన్స్ కావాలన్నా ఈక్యూ చాలా ఇంపార్టెంట్. అలాగే ఇక్కడ ఒక మోడల్ మనం చూడాలి మిత్రులారా. లర్న్, అన్లర్న్ అండ్ రీలర్న్. అంటే మీరు క్యాంపస్ లైఫ్లో ఇంతవరకు సబ్జెక్ట్ నాలెడ్జ్ తెలుసుకుంటారు, ఏవేవో నేర్చుకుంటూ ఉంటారు. కానీ ఆర్గనైజేషన్స్లోకి వచ్చిన తర్వాత, కార్పొరేట్లోకి వచ్చిన తర్వాత యూ హ్యావ్ టు లర్న్, అన్లర్న్ అండ్ రీలర్న్ మోడల్. అంటే ఏంటి? మీరు నేర్చుకోవాలి, అక్కర్లేనటువంటి వాడిని అన్లర్న్ చేయాలి, వదిలేసేయాలి. అది తర్వాత కొత్త విషయాలు ఏమైనా ఉంటే మళ్ళీ రీలర్న్ చేయాలన్నమాట. ఇలాంటి పద్ధతి ఉన్నప్పుడు నిత్యం మీరు నేర్చుకునేటటువంటి విద్యార్థిలాగానే ఉండగలుగుతారు. డిగ్రీ పూర్తయిందంటే లెర్నింగ్ పూర్తయిందని కాదు మిత్రులారా. ఎందుకంటే కంటిన్యూస్ లెర్నింగ్ ఉండాలి. కంటిన్యూస్ లెర్నింగ్ ఈజ్ ద న్యూ సర్వైవల్ స్ట్రాటజీ. మిమ్మల్ని ఎవరు గుర్తిస్తారంటే, ఎలా గుర్తిస్తారంటే మీ స్కిల్ అప్గ్రేడేషన్ ద్వారానే గుర్తిస్తారు. మీరు అప్ స్కిల్ చేసుకోకపోతే అంతే సంగతి. సో కాబట్టి మీరు ఈ మోడల్ తప్పకుండా ఫాలో అవ్వాలి. లెర్న్ న్యూ థింగ్స్,
unlearn what is not required, and again relearn what is required, and keep yourself on the track. తర్వాత ఇందాక నేను చెప్పినట్టుగానే యువర్ యాటిట్యూడ్ ఈజ్ యువర్ పర్సనల్ బ్రాండ్. ఇంతమందిలో మీ యునిక్ సెల్లింగ్ ప్రపోజిషన్ ఏంటి అన్నది మీరు గుర్తించుకోవాలి మిత్రులారా. అదే మీ బ్రాండ్. మీ వైఖరి ఏంటి అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. యువర్ యాటిట్యూడ్ అంటే మీ యొక్క దృక్పథం, పాజిటివ్ దృక్పథం. అందులో చాలా విషయాలు ఉంటాయి. హ్యూమిలిటీ, ఎక్కడ అనవసరమైనటువంటి చిరాకు, కోపము, ఏదో చిన్నబుచ్చుకోవడం ఉండకూడదు. సంఘర్షణలు ఉంటాయి, చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, వాటిని తట్టుకొని ముందుకెళ్ళాలి, హ్యూమిలిటీతో ఉండాలి. అలాగే రెస్పెక్ట్, మిమ్మల్ని మీరు రెస్పెక్ట్ చేసుకోవడంతో పాటు ఇతరుల వ్యక్తుల్ని కూడా, మీ కాలీగ్స్ని, పీర్స్ని, బాసెస్ని చాలా గౌరవించాలి, మీ క్లయింట్స్ని గౌరవించాలి, మీ కస్టమర్స్ని గౌరవించాలి. ఎప్పుడు కూడా సానుకూల దృక్పథం ఉండాలి. మీ ఆలోచన సరళి అంతా కూడా పాజిటివ్గా ఉండాలి, ఎక్కడా నెగిటివ్ థాట్ ప్రాసెస్ ఉండకూడదు. తర్వాత ఓనర్షిప్, యాజమాన్యం తీసుకోవాలి. అంటే మీరు ఏ ప్రొఫెషన్లో ఉన్నా, అంటే ఆర్గనైజేషన్లో ఏ ఫంక్షన్లో ఉన్నా కూడా యాజమాన్య వైఖరి చూడాలి. అంటే ఇది నా పని, నేను చేసుకుంటూ పోతానని అనేటువంటి దృక్పథం మీ దగ్గర ఉండాలి. కొన్ని కామన్ మిస్టేక్స్ చూద్దాం. అంటే కార్పొరేట్ లైఫ్లోకి వెళ్ళిన తర్వాత, ఒక ఎగ్జిక్యూటివ్ పొజిషన్లోకి వెళ్ళిన తర్వాత సర్వసాధారణంగా మనకి చుట్టుముట్టేటటువంటి కొన్ని తప్పులు ఉంటాయి. ఒకటి ఏంటంటే ఈగో. ఈగో అంటే నేనే చాలా గొప్పవాడిని, నాకంటే ఇంకెవరు లేరనేటువంటి అహం ఉంటుంది కదా, ఆ అహం విడనడాలి. రెండో తప్పు ఏంటంటే పూర్ కమ్యూనికేషన్, అంటే భావ ప్రసారణ చాతుర్యం అసలు లేకపోవడం అనమాట. అంటే అసలు ఏం నేర్చుకోరు అనమాట. అది చాలా మంచిది కాదు. అలాగే నో లెర్నింగ్ మైండ్ సెట్, అంటే అసలు ఏమీ నేర్చుకోను అన్నట్టు ఉంటుంది. ఫిక్స్డ్ మైండ్ సెట్ అంటారు, గ్రోత్ మైండ్ సెట్ కాదు. సో అది కూడా తప్పే. అలాగే బ్లేమింగ్ అదర్స్, ఇవి సర్వసాధారణంగా ఇది బ్లేమ్ గేమింగ్ అంటాం. ఇతరులని, అంటే మన దగ్గర ఎఫిషియన్సీ లేదా పెర్ఫార్మెన్స్ ఎప్పుడైతే క్వశ్చన్ అవుతుందో మనం ఇతరులని నిందించేటటువంటి మనస్తత్వ ధోరణి ఉంటుంది. అది తప్పు. బ్లేమింగ్ అదర్స్ ఆల్సో ఇది తప్పు, రాంగ్ థింగ్. అండ్ ల్యాక్ ఆఫ్ డిసిప్లిన్, క్రమశిక్షణ రాహిత్యం కూడా తప్పు. ఇవన్నీ మనం సరిదిద్దుకోవాలి. ఈగో ఉండకూడదు, పూర్ కమ్యూనికేషన్ ఉండకూడదు, లర్నింగ్ మైండ్ సెట్ లేకపోవడం కూడా మంచిది కాదు, అదర్స్ని బ్లేమ్ చేయడం మంచిది కాదు, క్రమశిక్షణ రాహిత్యం కూడా మంచిది కాదు. సరే, ఇంకొక విషయం ఏంటంటే డోంట్ జస్ట్ వర్క్, క్రియేట్ వాల్యూ. మీరేదో సంస్థలో చేరిన తర్వాత వర్క్ చేస్తున్నాను జీతం కోసం అని కాకుండా ఆ కార్పొరేషన్కి, సంస్థకి మీరు ఎంత విలువిస్తున్నారు అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే మిమ్మల్ని గౌరవిస్తారు. ఎవరైనా పని చేయగలుగుతారు, మీరే కాదు, XYZ ఎవరైనా ఆ పని చేస్తారు. కానీ వాల్యూ క్రియేట్ చేసే వాళ్ళనే ఆర్గనైజేషన్స్ గుర్తుంచుకుంటాయి. ఆర్ యూ ఏ వాల్యూ క్రియేటర్ ఫర్ యువర్ ఆర్గనైజేషన్ ఆర్ నాట్? క్వశ్చన్ యువర్ సెల్ఫ్ ఫ్రెండ్స్. ఆ విధంగా మీ మైండ్ సెట్ ఉంటే డెఫినెట్గా మంచి వ్యక్తిత్వ సరళితోటి మీరు ఆర్గనైజేషన్లో ప్రవర్తించడం జరుగుతుంది. ఆ ఆర్గనైజేషన్ గ్రోత్ ప్రాసెస్తో పాటు మీ కెరీర్ గ్రోత్ ప్రాసెస్ కూడా ఆకాశాన్ని అంటుతుంది. అంటే క్రియేటింగ్ వాల్యూ అంటే ఏంటంటే ఊరికే జనరల్గా మనం చెప్పుకోవడానికి, ఒకటి మీరు ప్రాబ్లమ్ సాల్వర్గా ఉండాలి. ఏ సమస్యనైనా జాగ్రత్తగా పరిశీలించి సమాధానాన్ని వెతికి పెట్టే ధోరణిలో ఉండాలి. అలాగే రిలయబుల్ అంటే మిమ్మల్ని చూసినప్పుడు ఈయన్ని ట్రస్ట్ చేయొచ్చు, ఈ వ్యక్తిని ట్రస్ట్ చేయొచ్చు, నమ్మకంగా మనం ఏ సమస్యనైనా వారితో చర్చించి మనం పరిష్కరించుకోవచ్చు అని అనిపించాలి. అలాగే పాజిటివ్గా ఉండాలి, సానుకూల దృక్పథమే ఉండాలి, ఎంతసేపు నెగిటివ్ యాటిట్యూడ్ ఉండకూడదు. సో ఇప్పుడు మనకి మీ క్యాంపస్ నుంచి కార్పొరేట్ వరల్డ్లోకి ప్రవేశిస్తున్నప్పుడు నిజమైనటువంటి సక్సెస్ ఫార్ములా కొన్ని పాయింట్స్ చూద్దాం. ఒకటి స్కిల్, నేను ఇందాక చెప్పినట్టే కెరీర్ ఆపర్చునిటీకి నైపుణ్యాలు చాలా చాలా ఇంపార్టెంట్ అవుతాయి. అంటే మీ ప్రొఫెషన్కి తగినటువంటి నైపుణ్యాలు ఎప్పుడు కూడా మీ బ్యాగ్లో ఉండాలి, నేర్చుకుంటూ ఉండాలన్నమాట. అప్స్కిల్లింగ్ అంటారు. మామూలుగా అలా ఉండిపోకూడదు.
ఆర్గనైజేషన్ గ్రోత్ ప్రాసెస్లో ఆ ప్రొఫెషన్కి సంబంధించిన కొత్త స్కిల్స్ ఏమైనా ఉంటే అలా నేర్చుకుంటూ ఉంటారు. డిసిప్లిన్, ఇందాక నేను చెప్పినట్టు ఖచ్చితమైనటువంటి క్రమశిక్షణ ఉండాలి. ఇవి ఉన్నప్పుడే మీకు కన్సిస్టెంట్ పర్సనాలిటీ అని అనిపించుకుంటారు. అబ్బో ఈయన నమ్మడానికి లేదు అనడానికి ఉండదు. ఇర్రెస్పాన్సిబుల్గా ఉంటారు అనుకుంటా, అలా ఉండకూడదు. అలా ఉండకుండా ఉండాలంటే మీరు క్రమశిక్షణ, ఆర్గనైజేషన్లో కార్పొరేట్లో ఏవైతే రూల్స్ రెగ్యులేషన్స్ అవి ఉంటాయో ఆ క్రమశిక్షణతో ఉండాలి. అలా ఇందాక నేను చెప్పినట్టుగానే యాటిట్యూడ్, ఒక సానుకూల దృక్పథం ఉండాలి, మంచి దృక్పథం ఉండాలి. అవి మీ రిలేషన్షిప్స్ని బిల్డ్ చేస్తాయి. సానుకూల దృక్పథం ఉన్నప్పుడల్లా మీ చుట్టూ పవర్ సర్కిల్ వచ్చేస్తుంది. మీ చుట్టూ అందరూ మీ చుట్టూనే ఉంటారు, మిమ్మల్ని ఆహ్వానిస్తారు. ఇంకా అది ఇట్ బిల్డ్స్ రిలేషన్షిప్స్. తర్వాత లెర్నింగ్, ఇందాక మనం అంటున్నప్పుడు అప్ స్కిల్లింగ్లో లాగే ఇక్కడ అసలు నేర్చుకోకుండా ఉండకూడదు. ఎప్పుడైతే మీరు లెర్నింగ్ యాటిట్యూడ్తో ఉంటారో దట్ సెక్యూర్స్ యువర్ ఫ్యూచర్. ఆర్గనైజేషన్ పరుగులు తీస్తూ ఉంటుంది, చేంజ్ ఇస్ ఎ కామన్ థింగ్. సో కాబట్టి ఆర్గనైజేషన్ కాంపిటేటివ్ ఎరీనాలో ఎంప్లాయీస్ కూడా సిగ్నిఫికెంట్ పాత్ర వహిస్తారు. కాబట్టి మీరు ఎంప్లాయీగా ఆర్గనైజేషన్కి తగినటువంటి స్కిల్స్ ఏవైతే ఉంటాయో, ఏవైతే ఆర్గనైజేషన్ అడుగుతూ ఉంటుందో, సంస్థ అడుగుతుంటుందో అవన్నీ నేర్చుకుంటూ ఉండాలి. సో అది ఇవన్నీ ఉంటే, స్కిల్స్, డిసిప్లిన్, యాటిట్యూడ్, లెర్నింగ్ ఉంటే అదే మీ కెరీర్ గ్రోత్కి ఒక పెద్ద సాధనం కింద ఉంటారు అనమాట. ఇప్పుడు మీరు ప్రశ్న ఏంటంటే, ఆర్ యూ జాబ్ రెడీ ఆర్ లైఫ్ రెడీ? మీరు జాబ్కి రెడీ అవుతున్నారా లేదా జీవితానికి రెడీ అవుతున్నారా? జీవితం అంటే ఏంటంటే, మీరు కార్పొరేట్లోకి వెళ్ళిన తర్వాత ఒక సక్రమమైనటువంటి పంథాలో మీ కెరీర్ని సాధించుకున్న తర్వాత, ప్లాన్ చేసుకున్న తర్వాత మీరు ఒక జీవన సరళిని తీసుకోవాల్సి వస్తుంది కదా, ఒక ఫ్యామిలీ లీడ్ చేయటం ఇవన్నీ. సో కెరీర్ ఈజ్ నాట్ మియర్లీ ఎర్నింగ్ మనీ. అంటే డబ్బులు గణించడం కోసం కాదు. ఇట్ ఈస్ బికమింగ్ ఎ బెటర్ హ్యూమన్ బీయింగ్. కెరీర్ అంటే ఒక బెటర్ హ్యూమన్ బీయింగ్. ఎస్, నేను కంపెనీకి నా ఎఫిషియన్సీ ఎక్స్పర్టైజ్ ఇస్తాను, నేను ఫ్యామిలీకి ఎర్న్ చేసుకుంటాను, సమాజానికి నా 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 ఎక్స్పీరియన్స్ ఎఫిషియన్సీ ఏవైనా ఉంటే నేను షేర్ చేస్తాను, అలా ఉండాలన్నమాట. సో మనం ఎప్పుడు కూడా మీరు లైఫ్ రెడీగా ఉండాలి తప్ప సింప్లీ జాబ్ రెడీగా ఉండకూడదు. సో మరొకసారి చెప్పేది ఏంటంటే, క్యాంపస్ గివ్స్ యూ డిగ్రీ డెఫినెట్లీ, బికాస్ మీరు ఒక ఎడ్యుకేషన్ ప్రాసెస్లో ఎగ్జామినేషన్స్ ఇవన్నీ ఉంటాయి, యూ విల్ గెట్ ఎ డిగ్రీ. బట్ కార్పొరేట్ డిమాండ్స్ క్యారెక్టర్. మీ క్యారెక్టర్ని డిమాండ్ చేస్తుంది. అంటే మీరు ఎలాంటి వాళ్ళు అన్నది అడుగుతుంది. మీ నడవడిక, మీ సౌశీల్యత, అవన్నీ కార్పొరేట్కి కావాలి. అందుకని మీరు అడాప్ట్ అవ్వాలి. అంటే అక్కడ ఒదిగి ఉండాలి, ఒదిగిపోవాలి, ఏ సిచ్యువేషన్లోనైనా గ్రో అవ్వాలి, అభివృద్ధి సాధకులై ఉండాలి. అలాగే మీరు రైజ్ అవ్వాలి, ఉన్నత విలువలతో కూడినటువంటి వారుగా ఎదిగి ఉన్నత స్థాయికి చేరాలి. సో ఫ్యూచర్ బిలాంగ్స్ నాట్ టు ద మోస్ట్ క్వాలిఫైడ్ బట్ టు ద మోస్ట్ అడాప్టబుల్. మీ క్వాలిఫికేషన్స్, ఎక్స్పర్టైజు, ఎఫిషియన్సీ కాదు ఇక్కడ కావాల్సింది. ఎంత మీరు పొలైట్గా ఆ ఆర్గనైజేషన్ జాబ్ ప్రొఫైల్లో ఇమిడిపోతారో, ఒదిగిపోతారో అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. మోస్ట్ అడాప్టబుల్ మీనింగ్ అడాప్టబిలిటీ ఈజ్ మచ్ 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 మోర్ దాన్ యువర్ క్వాలిఫికేషన్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. మైండ్ ఇట్ ఫ్రెండ్స్. సో ఫ్రమ్ క్యాంపస్ టు కార్పొరేట్ జర్నీ మనం ఒక్కసారి మాట్లాడాలంటే, మొట్టమొదటిది లెర్నింగ్, నేర్చుకోవడం, నిరంతరం నేర్చుకోవడం. తర్వాత క్రమశిక్షణ, ఎక్కడికక్కడ మీరు క్రమశిక్షణతో ఉండడం. తర్వాత గ్రోత్ మైండ్ సెట్తో ఉండడం, అభివృద్ధి సాధకులుగా మారడం. సో డిగ్రీతో ప్రయాణం మొదలవుతుంది మిత్రులారా. మీ వ్యక్తిత్వంతో మీ విజయం పూర్తవుతుంది. సో ఆల్ ది బెస్ట్ for your journey, beautiful journey ahead. Thanks a lot for listening. And if this video resonates with you, kindly like, share, comment in the comments box, and subscribe to our channel, Manovijnanam, Dr. D.V. Ramanamurthy, PhD official, powered by Ramadevi Foundation, Hyderabad.
Thank you. All the best. We'll see you in the next insightful video. Till then, keep smiling. All the best. Thank you.